So, yesterday we had a discussion about a celebrity. Right? So, conclusion we came is she had a chance. So, did a mistake. Got a problem. Right? ఎందుకంటే అలాంటి బట్టలు వేసుకొని ఆవిడ ఒక సిటీలో ఓపెన్ గా బయట తిరగాలి అంటే అక్కడ ఛాన్స్ లేదు. ఎందుకంటే బయట ఓపెన్ గా తిరిగితే అసహ్యంగా ఉంటది. కానీ సోషల్ మీడియాలో దెర్ ఈస్ ఎ ఛాన్స్ కాబట్టి షీ ఎక్స్ప్రెస్డ్ హర్ సెల్ఫ్ ఇన్ సోషల్ మీడియా కాన్సెప్ట్, రైట్? యాజ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ షీ డిడ్ ఎ మిస్టేక్, యాజ్ దెర్ ఈస్ ఎ మిస్టేక్ గాట్ ఎ ప్రాబ్లం. ఇప్పుడు ఫర్గెట్ అబౌట్ దిస్. నౌ థింక్ ఆఫ్ దిస్ యాజ్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ so there can be a mistake that creates a problem is a conclusion, right? Let us see where is the chance, what is the mistake, and what is the problem. And I think నిన్న కోడ్ చెప్పాను అనుకుంటాను. కోడ్ ట్రై చేశారా? అవుట్పుట్ ఏమొచ్చింది? Say your program is void main enter salary float TADA clear screen declare salary is equal to 1000 rupees. Now calculate TA is equal to calculate underscore TA of sal. DA is equal to calculate underscore DA of sal. Now you say printf %D or say %F because it is float TA comma DA. Float calculate underscore TA of int s. You have a statement here. Return s into 10.0 by 100. Similarly, you have another function float calculate underscore DA of int s, where this function returns s into 15.0 by 100. In case of C, function definition కంటే ముందు ఫంక్షన్ కాల్ ఉంటే మనం ఫార్వర్డ్ డిక్లరేషన్ ఇవ్వాలి. సో హియర్ వాట్ వీ డూ ఈస్ float calculate underscore TA of int float calculate underscore DA of int. Now the moment you run this program, what is the expected output? 100 and 150, right? If you give 2000 here, 200, 250. Yeah, nice. Say 200, 300. Now the question is, if you pass like this, this is what the question asked yesterday, right? ఇప్పుడు ఏమొస్తుంది? 100. Now the question is why 15? Yeah? TA 100, okay, correct. But why 15? ఇక్కడ ప్రాబ్లం డిఏకి వచ్చింది కదా. ప్రాబ్లం డిఏకి వచ్చింది కదా. యా 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 సో మనము యాక్చువల్గా ఇక్కడ సాలరీ అని ఇవ్వాలి, మనము టీఏ అని ఇచ్చాము కాబట్టి టీఏకి 15% క్యాల్కులేట్ అయింది. కాన్సెప్ట్ ఓకే.
Now see, 2 years ago మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినప్పుడు ఒక సిచ్యువేషన్ జరిగింటాం. ఈవెన్ ఇప్పుడు కూడా ఎగ్జామ్స్ జరిగేటప్పుడు యూ కమ్ అక్రాస్ అ సిచ్యువేషన్. ఏదో యూనివర్సిటీ వాడో లేకపోతే ఎగ్జామ్ పేపర్ సెటర్ అవుట్ ఆఫ్ సిలబస్ మీకు ఒక క్వశ్చన్ పెట్టినారనుకోండి, మీరు ఆ క్వశ్చన్ అటెంప్ట్ చేయకుండా ఉంటే మీకు ఫుల్ మార్క్స్ ఇస్తాం. ఓకే, అకాడమిక్ పాలసీ ఇలాగే ఉంది. ఒక క్వశ్చన్ అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చాడు, మీరు దాన్ని అటెంప్ట్ కూడా చేయలేదు, జస్ట్ నెంబర్ రాసి వదిలేశారు, ఏమీ ఆన్సర్ రాయలేదు, యూ విల్ బి గివెన్ విత్ ఫుల్ మార్క్స్. అంటే సే 5 మార్క్స్ క్వశ్చన్ అయితే 5 మార్క్స్ ఇస్తారు, 10 మార్క్స్ క్వశ్చన్ అయితే 10 మార్క్స్ ఇస్తారు. కాన్సెప్ట్ ఓకే. ఇది ఒక పద్ధతి. ఇంకొక పద్ధతి ఎలా ఉంటుంది అంటే, ఎంసెట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టేట్ ఒక్కొక్కలా పెడుతూ వస్తుంది. ఎలా ఉంటుంది అంటే, ఇంటర్ మార్క్స్ని మేము కన్సిడర్ చేయము అని ఒకసారి అంటారు, ఓన్లీ ఎంసెట్ ర్యాంక్ని మాత్రమే. ఒక్కొక్కసారి ఏమంటారు అంటే, ఎంసెట్ ర్యాంక్ ఎంతన్నా రాని దానికి మీ ఇంటర్ మార్క్స్ మీద మేము 10% యాడ్ చేస్తాము అని అంటారు. పదాలు ఓకే. ఇప్పుడు 10% యాడ్ చేస్తాము అని అంటే 10% మీకు దేనికి 10% యాడ్ చేస్తారు? దేని మీద 10% క్యాల్కులేట్ చేస్తారు? దేనికి యాడ్ చేస్తారు? ఇప్పుడు ఎంసెట్ ర్యాంక్ మీకు ఏదో వచ్చింది, ఎంసెట్లో మీ స్కోర్ ర్యాంక్ పక్కకు పెట్టండి, ఎంసెట్లో మీ స్కోర్ సమ్ 60% అని వచ్చింది అనుకోండి, వాళ్ళు మీకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏమీనంటే ఇంటర్ మార్క్స్ మీద 10% తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేస్తాము అని అన్నారు. అంటే అప్పుడు మీకు ఎంత అవుతుంది? బేసిక్గా మీరేం క్యాల్కులేషన్లు చేస్తారు? మీకు 60% మార్క్స్ వచ్చినాయి ఎంసెట్లో. ఓకే, ఇప్పుడు 60% మార్క్స్ పెరుగుతుందా తగ్గుతుందా? ఎలా పెరుగుతుంది? మీరు 10% యాడ్ చేస్తారు. దేనికి 10% యాడ్ చేస్తారు? ఎంసెట్ మార్క్స్కి 10%. ఎవరి 10%ని యాడ్ చేస్తారు? ఏ మార్క్స్? అంటే ఇంటర్ మార్క్స్కి 10% క్యాల్కులేట్ చేసి దాన్ని తీసుకొచ్చి ఎంసెట్ మార్క్స్కి యాడ్ చేస్తారు. కాన్సెప్ట్ రైట్? అంటే మీకు 70 వస్తుందా? అప్పుడు 80 వస్తుందా? కొన్ని 65 వస్తుందా? ఏదో ఒకటి ఫిక్స్డ్గా ఉండాలి కదా. 10% ఫిక్స్డ్ ఇచ్చినాడు కదా వాడు, మరి ఫిక్స్డ్గా ఉండాలి కదా. కరెక్టే కదా? కానీ ఫిక్స్డ్గా ఉంటుందా? ఏ అంటే 10% ఫిక్స్డ్ కరెక్టే, కానీ 10% ఆఫ్ వాట్ అన్నది క్వశ్చన్. ఎందుకనంటే ఇంటర్లో ఒకరికి 47 మార్క్స్ వచ్చి ఉండొచ్చు, అప్పుడు వాడికి 10% ఆఫ్ 47 ఈజ్ 4.7 అవుతుంది. ఒకడికి 92 మార్క్స్ వచ్చి ఉండొచ్చు, వాడికి 10% 9.2 అవుతుంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎంసెట్లో 60% మార్క్స్ వచ్చినాయి అనుకోండి, ఎంసెట్లో ఇంటర్లో 47 వచ్చిన వాడికి ఇక్కడ ఎంసెట్లో టోటల్ స్కోర్ ఏమవుతుంది అంటే 64.7 అవుతుంది. ఇంటర్లో 92 వచ్చిన వాడికి ఇక్కడ 69.2 అవుతుంది. అంటే దట్ వ్యారీస్ based on which you calculate that 10%. Concept right? On which you calculate that 10% is more important. ఇప్పుడు ఒక కంపెనీలో మీరు ఉద్యోగంలో చేరితే మీకు డిఏ అలవెన్సెస్ అన్ని ఇస్తాము అని అంటారు. టీఏ 10% ఇస్తాము అని అంటాడు. దేన్ని బట్టి? యూ నీడ్ టు అప్లై కామన్ సెన్స్, రైట్? ట్రావెలింగ్ అలవెన్స్ 10% ఇస్తాము అని అంటాడు. దేన్ని బట్టి? ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో అయితే నువ్వు ఎన్ని కిలోమీటర్లు తిరిగావన్న దాన్ని బట్టి ఉంటుంది. బట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో మీరు ఉద్యోగంలో చేరిన వెంటనే యూ గెట్ టీఏ, డిఏ, హౌస్ రెంట్ అలవెన్స్ ఎక్సెట్రా. రైటా? ఇప్పుడు టీఏ, డిఏ దేన్ని బట్టి ఇస్తాడు అంటే శాలరీని బట్టి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డిఏ 30% అన్నాడు అనుకోండి, దేనికి 30%? అంటే శాలరీకి 30%. నీ శాలరీ 10,000 అయితే 13,000 అవుతుంది, 20,000 అయితే 26,000 అవుతుంది. ఆర్ యూ గెటింగ్ దిస్ కాన్సెప్ట్? అర్థమవుతుందా? నౌ అగైన్ ఐ ఆస్క్ ది సేమ్ క్వశ్చన్. టీఏ 10%, దేనికి 10%? దేనిపైన 10% క్యాల్కులేట్ చేస్తాడు? సాలరీ పైన. డిఏ 20% అన్నాడు అనుకో, దేనిపైన డిఏ 20% క్యాల్కులేట్ చేస్తాడు? సాలరీ పైన క్యాల్కులేట్ చేస్తాడు. అంటే యాక్చువల్గా జరగాల్సింది ఏమీనంటే salary 10% is supposed to be calculated on, sorry, TA 10% is to be calculated on salary, DA 15% is to be calculated on salary. అప్పుడు 1,000 రూపీస్ salary అయితే you are supposed to get 100 and 150.
But this time you got 115. Concept right? Correct? ఇప్పుడు 15 వచ్చింది ఈజ్ ఎ ప్రాబ్లం. ఎందుకనంటే యూజర్కి మనం ఈ ప్రోగ్రామ్ ఇలాగే ఇచ్చామనుకోండి, యూజర్ విల్ నాట్ యాక్సెప్ట్. మీ ప్రోగ్రామ్ తప్పుగా ఆన్సర్ ఇచ్చింది అని అంటాడు. సంథింగ్ లైక్ యాజ్ సచ్ దట్ హీరోయిన్ సెడ్, మీరు తప్పుగా రియాక్ట్ అయినారు అన్నారు. కాన్సెప్ట్ రైటా? ఎనీహౌ యూజర్ విల్ నాట్ యాక్సెప్ట్ దిస్ ప్రోగ్రామ్ బికాస్ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏమొచ్చింది? 150 రావాల్సిన చోట 15 వచ్చింది. కాన్సెప్ట్ రైట్? 150 రావాల్సిన చోట 15 ఎందుకు వచ్చింది? మనము ఆర్గ్యుమెంట్ తప్పుగా పాస్ చేసాం. క్యాల్కులేట్ అండర్ స్కోర్ డిఏ ఫంక్షన్ కి మనం ఆర్గ్యుమెంట్ ఇవ్వాల్సింది సాలరీ. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దిస్ వాట్ ఐ సెడ్, a function is like a mixie. దానికి మీరు యాపిల్ పీస్ ఇస్తే అది యాపిల్ జ్యూస్ ఇస్తుంది, గ్రేప్ ఇస్తే గ్రేప్ జ్యూస్ ఇస్తుంది. యాపిల్ పీస్లు ఇచ్చి గ్రేప్ జ్యూస్ రాలేదు అని బాధపడితే దట్ ఈస్ ఫనీ, మూర్ఖత్వము. రైటా? సిమిలర్లీ ఇక్కడ మీరు ఆర్గ్యుమెంట్ సాలరీ ఇచ్చి 150 వస్తే కరెక్ట్, సాలరీ ఇచ్చి 15 వస్తే దేర్ ఈస్ సంథింగ్ రాంగ్. కానీ మీరు టీఐ ఇచ్చి నాకు 150 రావాలి అంటే అది కుదరదు. ఎందుకనంటే మీరు యాపిల్ పీసులు ఇస్తే యాపిల్ జ్యూస్ వస్తుంది, లాగా మీరు టీఏ ఇస్తే టీఏకి 15% వచ్చింది. కాన్సెప్ట్ రైట్? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? ఇప్పుడు ఇక్కడ మీరు తప్పు ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. కాన్సెప్ట్ రైటా? తప్పు ఆర్గ్యుమెంట్ ఎలా ఇచ్చారు? అదే టీఏ అనే రాంగ్ ఆర్గ్యుమెంట్ ఎలా ఇచ్చారు? Is a creative question. You gave a wrong argument. So, you got a problem. Right? How did you give wrong argument? You may have a question. Sir, ఇప్పుడు ఇచ్చింది మీరు కదా. రైట్? ఇప్పుడు ఇచ్చింది నేనే రాంగ్ ఆర్గ్యుమెంట్. నేను పర్పస్ఫుల్గా ఇచ్చాను. కాన్సెప్ట్ ఓకే? ఓకే. అదర్వైజ్ ప్రాజెక్ట్ అంటే వీ హ్యాడ్ అ డిస్కషన్, 2 లక్షల లైన్ లోన్ అంతకంటే తక్కువ ఉంటే ఇట్ ఈస్ అ స్మాల్ ప్రాజెక్ట్. 2 లక్షల లైన్ల ప్రాజెక్ట్ చేస్తుంటే దానిలో ఒక 20-30 వేల వేరియబుల్స్ ఉంటే కన్ఫ్యూజ్ అయ్యవచ్చు. కాన్సెప్ట్ రైటా? సో రాంగ్ ఆర్గ్యుమెంట్ అలా ఇవ్వచ్చు, ఐదర్ కన్ఫ్యూజ్ అయ్యవచ్చు బై మిస్టేక్, లేదా పర్పస్ఫుల్లీ ఇవ్వచ్చు అదే పనిగా. నౌ ద క్వశ్చన్ ఈస్, అదే పనిగా కానీ పర్పస్ఫుల్గా కానీ రాంగ్ ఆర్గ్యుమెంట్ ఎలా ఇచ్చారు? Right? Now start thinking yesterday's concept. One celebrity, right? Putting on unnecessary dress, presenting herself not like our mothers. ఆమె అదే బట్టలు వేసుకొని అదే ఊర్లో అలాగే రోడ్ల మీద తిరగలదా? తిరగలేదు. ఎందుకనంటే రోజు ఎదురుగా చూసే మొహాలే కనిపిస్తాయి. బీ క్లియర్ విత్ మై స్టేట్మెంట్. మీరు ఏ సినిమాకన్నా వెళ్ళండి, మీరు ఆ హీరోని ఆ హీరోయిన్ని చూస్తారు కానీ వాళ్ళు మిమ్మల్ని చూడరు. కాన్సెప్ట్ రైట్? కాబట్టి ఆ సెలబ్రిటీ అలాంటి బట్టలు వేసుకుని రోజు తనని చూసే వాళ్ళ ముందు తిరగాలి అంటే ఆవిడకి సిగ్గేస్తుంది. ఎవరికైనా సిగ్గేస్తుంది. There is no chance of roaming on the roads, putting on bikini like as it goes on in America. భారతదేశంలో అలా జరగదు. కాన్సెప్ట్ రైట్? అలా ఛాన్స్ లేదు కాబట్టి రోడ్లలో తిరగలేదు. బట్ దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆన్ సోషల్ మీడియా. ఎందుకంటే సోషల్ మీడియాలో ఆవిడని అందరూ చూస్తారు కానీ ఆవిడ ఎవరిని చూడదు. అంటే సోషల్ మీడియాలో ఆవిడ పెట్టింది కాబట్టి 100 మంది కామెంట్లు చేశారు. ఇప్పుడు ఆవిడ కరెక్టా 100 మంది కరెక్టా ఈజ్ నాట్ ఎ కాన్సెప్ట్. ద కాన్సెప్ట్ ఈస్ ప్రాబ్లం వచ్చిందా లేదా? ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఆవిడ రాంగ్ ఆర్గ్యుమెంట్తో కనిపించింది. కాన్సెప్ట్ రైట్? అలా ఎలా కనిపించింది అంటే సోషల్ మీడియాలో దెర్ ఈజ్ ఎ ఛాన్స్. సోషల్ మీడియాలో దెర్ ఈజ్ ఎ ఛాన్స్ కాబట్టి కనిపించింది. ఇక్కడ కూడా మీరు రాంగ్ ఆర్గ్యుమెంట్ అలా పాస్ చేశారు అంటే దెర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ పాసింగ్ ఆర్గ్యుమెంట్. దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఆఫ్ పాసింగ్ ఆర్గ్యుమెంట్ కాబట్టి మీరు రాంగ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేసే అవకాశం దొరికింది కాబట్టి మీరు రాంగ్ ఆర్గ్యుమెంట్ పాస్ చేశారు కాబట్టి
మీకు డాటా కరప్ట్ అయింది అనే ప్రాబ్లం వచ్చింది. ఆర్ యూ గెటింగ్ దస్? ఓకే, నౌ ఇలాంటిదే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూస్తాం. యూనో ఏదో పెద్ద మూవీ ఈ మధ్య, ఆ సినిమాలో ఏముంది ఏం లేదు మనది, బట్ థింగ్ ఈస్ దీనికంటే ముందు ఇలాంటిదే ఇంకొక మూవీ ఒకటి వచ్చింది, ఐ థింక్ రంగస్థలం, రైటా? అండ్ నేను చెప్పబోయే సీన్లో మీరు మీ మనసు ఎటువైపు పోతుందో ఈజ్ నాట్ ఇంపార్టెంట్. నేనే కాన్సెప్ట్ చెప్తాను, ఆ కాన్సెప్ట్ వైపుకి మీ మనసుని లాక్కు రావడానికి ప్రయత్నం చేయండి. ఆ సినిమాలో హీరోయిన్ వాళ్ళ పొలానికి నీళ్లు కట్టడానికి హీరో ఒక మోటార్ తీసుకొని పోతారు. అండ్ బి క్లియర్, ఆ సినిమాలో డైరెక్టర్ హీరోయిన్ వైపు అందరి డైవర్షన్ వెళ్ళేలా చేస్తాడు. మనకి అవసరం లేదు, మనకు టెక్నాలజీ కావాలి, కాన్సెప్ట్ అనాలిసిస్ కావాలి, కాబట్టి హీరోయిన్ పక్కకు దోయండి. హీరో మోటార్ పెడతాడు, వెనకాల ఒక క్యాన్ తీసుకొస్తాడు, ప్లాస్టిక్ క్యాన్ పెద్దది. నా మోటార్ దాన్ని స్టార్ట్ చేస్తే అది ప్రాసెస్ చేస్తుంది. ఇప్పుడు ఈ క్యాన్ లోపల వాడు, ఇలాంటి క్యాన్లు ఎవరైనా రైతులు ఉంటే పల్లెటూరి వాళ్ళు చూసుంటారు చాలా సంవత్సరాల ముందు. ఇప్పుడు అంటే అన్ని కరెంటు మోటార్లు వచ్చినాయి. పాత రోజుల్లో ఎలా ఉండేది అంటే వాడేదో కొద్దిగా పెట్రోల్ తీసుకొస్తాడు, ఒక ½ లీటర్ పెట్రోల్. ఆ మోటార్ని చేయితో బాగా తిప్పుతాడు, తిప్పుతూ తిప్పుతూ ఆ పెట్రోల్ని దానికి కనెక్ట్ చేస్తాడు. మోటార్ స్టార్ట్ అవుతుంది. మోటార్ స్టార్ట్ అయిన వెంటనే ఆ పెట్రోల్ పక్కకు తీసి పక్కనున్న క్యాన్ పైప్ దానికి తగిలిస్తాడు. ఇప్పుడు ఆ క్యాన్లో కిరోసిన్ ఉంటుంది. బీ క్లియర్, ఐ థింక్ ఆ రోజుల్లో దాదాపుగా 19-20 రూపాయలు పెట్రోల్ ఉంటే ₹1.40, ₹1.20కి కిరోసిన్ దొరికేది. ఆ మోటార్లు కూడా అలా తయారు చేసి ఉండేవాడు. దే స్టార్ట్ విత్ పెట్రోల్, రన్ విత్ కిరోసిన్. కాబట్టి పల్లెల్లో అందరూ అలా క్యాన్లలో కిరోసిన్లు పెట్టుకొని తిరిగేవాళ్ళు. మోటార్ ఆన్ చేయాలనంటే పెట్రోల్ అట్లా పెట్టి టక్కని మోటార్ ఆన్ చేసి పెట్రోల్ డిస్కనెక్ట్ చేసి కిరోసిన్ తగిలిస్తాడు. కిరోసిన్తో అది మళ్ళీ స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు దానికి డీజిల్ పెడితే అది మోటార్ కరప్ట్ అవుతుంది, రైటా? అంటే ఇప్పుడు ఆ మోటార్కి యూ కెన్ టేక్ అ పెట్రోల్, యూ కెన్ పుట్ ఆన్ కిరోసిన్. కావాలంటే కిరోసిన్ వేసి డీజిల్ పెట్టు, అప్పుడు ఏమవుతుంది అంటే మోటార్ కరప్ట్ అవుతుంది, మోటార్ స్పాయిల్ అవుతుంది. కాన్సెప్ట్ ఓకే? ఆ సీన్లో వాడు ఆ మోటార్ని క్యాన్ ఏదైతే తీసుకొస్తాడో దాన్ని తగిలిస్తాడు మోటార్ స్టార్ట్ చేసిన తర్వాత, రైటా? సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ మీ బండిలో కూడా ఒక మోటార్ ఉంది, ఇంజన్ అని అంటారు. మీ బండిలో కూడా ఒక క్యాన్ ఉంది, పెట్రోల్ ట్యాంక్ అని అంటారు. మీ దగ్గర ఒక బండి ఉండొచ్చు, నా దగ్గర ఒక బండి ఉండొచ్చు, రైటా? మీ బండిని కూడా మీరు స్టార్ట్ చేస్తారు. ప్రాబ్లం ఇక్కడ అడ్వాంటేజ్ ఏమేనంటే మీ బండి మీరు స్టార్ట్ చేసినప్పుడు పెట్రోల్తో స్టార్ట్ చేసి మళ్ళీ కిరోసిన్ పైప్ తగిలిచ్చి లేదా డీజిల్ పైప్ తగిలిచ్చి అలాంటి కాన్సెప్ట్ ఏం లేదు. మీ బండిలోని ఇంజన్ మీ బండిలోని పెట్రోల్ ట్యాంక్తో డైరెక్ట్గా అటాచ్ అయి ఉంది, కనెక్ట్ అయి ఉంది. మీరేం అదే పనిగా దానిలోకి కిరోసిన్ పోస్తాము, లేకపోతే ఇంకొక పైప్ తగిలిచ్చి ఇంకొకటి పోస్తాము, లాంటి కాన్సెప్ట్ లేదు. సేమ్ మీ బండిలో ఉన్న క్యాన్, మీ బండిలో ఉన్న మోటార్, దే ఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్, అటాచ్డ్ విత్ ఈచ్ అదర్. కాన్సెప్ట్ రైట్? మీరు ఇలా ప్రాసెస్ స్టార్ట్ చేసిన వెంటనే చాలు, అది ఆటోమేటిక్గా తనతో లింక్ అయి ఉన్న పెట్రోల్ ట్యాంక్లోంచి పెట్రోల్ని తీసేసుకుంటుంది. ఆర్ యు గెటింగ్ దిస్? ఇప్పుడు అలా తీసేసుకునేటప్పుడు మీరు ఆ పైప్ తీసి వేరే పైప్ పెట్టి ఇంకొక పైప్ పెట్టి అలాంటి కాన్సెప్ట్ అక్కడ లేదు. ఆర్ యు గెటింగ్ దిస్? ఇదే ప్రోగ్రామ్ని ఐఎమ్ సేవింగ్ దిస్ qq.s. What is the name of this file? qq data. So this is a C program, so extension is .c. Now observe, what is the file name? qq.cpp. This is not a C program now, this is C++ program. I do some small modifications in the program, same concept. So this looks very similar to your structures in C. Cలో స్ట్రక్ట్ ఎంప్లాయీ అని రాసినట్లుంది. థింగ్ ఇస్
సిలో స్ట్రక్చర్స్ అయితే ఓన్లీ వేరియబుల్స్ ని గ్రూప్ చేస్తారా, ఇక్కడ వేరియబుల్స్ ఫంక్షన్స్ రెండింటిని కలిపి గ్రూప్ చేయొచ్చు అంతే. నౌ ఇది ఏమి, దట్ విల్ సీ టుమారో. సి ఐఎమ్ నాట్ పాసింగ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్ హియర్. ఇక్కడ ఏమీ ఆర్గ్యుమెంట్స్ పాస్ చేయట్లేదు అండ్ ఫంక్షన్ ఏమీ రిటర్న్ చేయట్లేదు. అండ్ is not returning any value, so no return. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో మీరు డిఏ సాలరీ అని ఇక్కడ ఉన్న వేరియబుల్స్ని డైరెక్ట్గా మీరు వాడేసుకుంటున్నారు. ఈజ్ ఎ కాన్సెప్ట్, రైట్? అలా ఎలా అంటే ఈ వేరియబుల్స్ని, ఈ ఫంక్షన్స్ని అన్నింటినీ మీరు ఇక్కడ ఓపెన్ బ్రేస్ క్లోజింగ్ బ్రేస్ మధ్య పెట్టి గ్రూప్ చేశారు. ఆ సినిమాలో పెట్రోల్ ట్యాంక్ వాడు వీపులో తగిలించుకొని వచ్చాడు, రైటా? మోటార్ సపరేట్ గా ఉండింది, అప్పటికప్పుడు ఏం కావాలంటే అవి తగిలించుకునేలా ఉండింది. కానీ మీ బండిలో అలా లేదు, అవన్నీ ఒకదాంతో ఒకటి క్లబ్ అయి ఉన్నాయి. లాగా ఇక్కడ వేరియబుల్స్ ఫంక్షన్స్ క్లబ్ అయి ఉన్నాయి. ఇప్పుడు చాలా చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా గమనించండి. ఈఎంపి ఐ సెడ్ E1, E2 అంటే ఇది మీ బండి అనుకోండి, ఇది నా బండి అనుకోండి. అంటే మీ బండిలో ఏముంది అంటే మీ బండికి ఒక పెట్రోల్ ట్యాంక్ ఉంది, మీ బండిలో స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ఉంది. మరి నా బండిలో ఏముంది అంటే నా బండిలో కూడా పెట్రోల్ ట్యాంక్ ఉంది, నా బండిలో కూడా స్టార్ట్ అయ్యే ప్రాసెస్ ఉంది. అంటే మీ బండిలో ఏముంటే నా బండిలో అవే ఉంటాయి. కాన్సెప్ట్ రైట్? చిన్న తేడా ఎక్కడ వచ్చిందనంటే మీ బండి పెట్రోల్ ట్యాంక్లో ఒక 20 లీటర్ల పెట్రోల్ పెట్టినాము, నా బండి పెట్రోల్ ట్యాంక్లో ఒక 10 లీటర్ల పెట్రోల్ పట్టినాము. అంటే వాల్యూ మారిండొచ్చు. నా పెట్రోల్ ట్యాంక్లో ఎంత పెట్రోల్ ఉంది వేరే ఉండొచ్చు, నీ బండి పెట్రోల్ ట్యాంక్లో పెట్రోల్ ఎంత ఉంది వేరే ఉండొచ్చు. కానీ నీ బండి నా బండి రెండు ఒకటే రకమైన బండ్లు అయితే పెట్రోల్ ట్యాంక్ కెపాసిటీ ఇద్దరిది ఒకటే ఉంటుంది. కాన్సెప్ట్ రైట్? ఇప్పుడు క్యాల్కులేట్ అండర్ స్కోర్ టీఏ ఫంక్షన్ ని కాల్ చేసినాం. వీఆర్ నాట్ పాసింగ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్, అక్కడ ఏమీ రిసీవ్ చేసుకోవట్లా. E2 డాటా క్యాల్కులేట్ అండర్ స్కోర్ టీఏ ఇక్కడ కూడా ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, కానీ ఏది ఆర్గ్యుమెంట్ పాస్ చేయట్లేదు, అక్కడ రిసీవ్ చేసుకోవట్లేదు. ఇక్కడ E1 డాట్ టీఏ ఎంత వచ్చింది, E2 డాట్ టీఏ ఎంత వచ్చింది ఒకసారి గమనించారనుకోండి. ఇక 200, 100 కరెక్ట్ ఆన్సర్స్ వచ్చినాయి. 2000 అంటే 10 టీఏ రెండింటికి టీఏ క్యాల్కులేట్ చేసినాం. 10% ఆఫ్ 2000 is 200, 10% ఆఫ్ 1000 is 100, రైటా? సో ఇప్పుడు ఇక్కడ మేము డిఏ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇక్కడ మేము టీఏ ఆర్గ్యుమెంట్గా పాస్ చేస్తాము. అంటే వేరే మాకు ఇష్టం వచ్చిన ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తాము అంటే అలాంటి ఫెసిలిటీ లేదు. ఆర్ యూ గెటింగ్ దిస్? As there is no facility of passing wrong argument, there is no chance of passing wrong argument. As there is no facility of passing wrong argument, there is no chance of passing wrong argument. As there is no chance of passing wrong argument, there is no chance of data getting corrupted. This kind of programming is called object-oriented programming. ఇది అర్థమైందా? ఇక్కడ రెండు పదాలు కొత్త కొత్త వచ్చినాయి. ఇదేదో స్ట్రక్చర్ లాంటిది, క్లాస్ అని అన్నాము, ఫర్గెట్ దట్. ఇక్కడ ఇవేంటివో ఇంట్ ఏ బి వేరియబుల్స్ డిక్లేర్ చేసినట్లు ఇక్కడ డిక్లేర్ చేసినాం. రెండు వేరియబుల్ లాంటిది ఆ క్లాస్కి. ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనము అబ్జెక్ట్స్ అని పిలుస్తాము. డాటా టైప్కి క్రియేట్ చేసినది వేరియబుల్, క్లాస్కి క్రియేట్ చేసినది అబ్జెక్ట్. ఇప్పుడు ఇలాంటి అబ్జెక్ట్ ద్వారా మీరు ప్రోగ్రామ్ని ఓరియంట్ చేసే ఫెసిలిటీ ఇచ్చే లాంగ్వేజెస్ని అబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, హ్యాండిల్ పట్టుకోవడం తెలుసుండాలి, పెడలింగ్ తెలుసుండాలి,
బ్యాలెన్స్ పట్టడం తెలుసుండాలి. ఇది తెలిస్తే యూ కెన్ మూవ్ అహెడ్ ఆన్ అట్లాస్ సైకిల్, రైట్? అట్లా సైకిల్ మీద పోవాలి అంటే హ్యాండిల్ పట్టుకోవడం తెలిసి ఉండాలి, పెడలింగ్ తెలిసి ఉండాలి, బ్యాలెన్స్ పట్టడం తెలిసి ఉండాలి. మరి లేడీ బర్డ్ సైకిల్కి ఏమేమి తెలిసి ఉండాలి? హ్యాండిల్ పట్టుకోవడం తెలిసి ఉండాలి, పెడలింగ్ తెలిసి ఉండాలి, బ్యాలెన్స్ పట్టడం తెలుసు. అంటే హీరో సైకిల్కి ఓ అంటే కంపెనీ ప్రోడక్ట్ ఏదైనా సైకిల్ తొక్కడం రావాలంటే ఈ 3 తెలిసి ఉండాలి. కాన్సెప్ట్ రైట్? అలా మీరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్తో పని చేయాలంటే మీకు 2 విషయాలు తెలిసి ఉండాలి. క్లాస్ అంటే ఏమి, అబ్జెక్ట్ అంటే ఏమి. క్లాస్ అంటే ఏమి, అబ్జెక్ట్ అంటే ఏమి, దాన్ని ఎలా వాడాలి అని తెలిస్తే మీరు అట్లా సైకిల్ తొక్కొచ్చు, హీరో సైకిల్ తొక్కొచ్చు, లేడీ బర్డ్ సైకిల్ తొక్కొచ్చు, C++ అనే ఊప్స్ లాంగ్వేజ్తో పనిచేయొచ్చు, జావాతో పనిచేయొచ్చు, C#తో పనిచేయొచ్చు, స్మాల్ టాక్తో పనిచేయొచ్చు, ఎఫ్ఎల్తో పనిచేయొచ్చు, అడాతో పనిచేయొచ్చు, ఆబ్జెక్ట్ సితో పనిచేయొచ్చు, C#తో పనిచేయొచ్చు, VB.NETతో పనిచేయొచ్చు. ఇప్పుడు ఇవన్నీ ఏంటి సార్ అంటే రకరకాల ఊప్స్ లాంగ్వేజెస్, రైటా? అంటే మీరు లేడీ బర్డ్ సైకిల్లో బ్యాలెన్స్ పట్టడం తొక్కడం నేర్చుకుంటే ఏ సైకిల్లో అయినా అలాగే చేస్తారు. లాగా మీరు C++లో క్లాస్ సబ్జెక్ట్ అర్థం చేసుకుంటే జావాలో క్లాస్ సబ్జెక్ట్ అంతే, C#లో క్లాస్ సబ్జెక్ట్ అంతే, పైథాన్లో క్లాస్ సబ్జెక్ట్ అంతే. చిన్న చిన్న సింటాక్స్ డిఫరెన్స్లు ఉంటాయి. మామూలు సైకిల్కి అయితే హ్యాండిల్ నేరుగా వచ్చి కాస్త పక్కకు వచ్చి ఉంటుంది. లేడీ బర్డ్ సైకిల్కి అయితే హ్యాండిల్ దగ్గర నుంచి అలా వంపు తిరిగి ఉంటుంది, కానీ దాన్ని హ్యాండిల్ అనే అంటారు. చిన్న చిన్న సింటాక్స్ మార్పులు ఉంటాయి తప్ప అదర్వైజ్ కాన్సెప్ట్ ఈజ్ సేమ్. Is this clearly understood? Any confusion? So, as your confusion is cleared now, as there is a chance there can be a mistake that creates a problem. So, in procedural programming, అంటే మీరు సిలో రాసిన ప్రోగ్రామ్ లాంటి జనరల్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఇంతవరకు నేర్చుకున్నారో దానిలో as there is a chance of passing arguments, there is chance of passing wrong argument that leads to data corruption. To overcome this problem, called in OOPS, the variables and functions are clubbed together. When we call a function, it automatically works with the variables with which it is linked. So, as in OOPS, there is no chance of passing arguments. There is no chance of passing wrong arguments. Thus, the OOPS provide data security. ఇది కాకుండా ఇంకా ఎన్కాప్సులేషన్ ఇలా కొన్ని స్టాండర్డ్స్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. దట్ విల్ సీ స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఊప్స్ అనే ప్రోగ్రామింగ్ టెక్నిక్ ఎందుకు అవసరం ఉంది క్లియర్గా అర్థమైందా? ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ దిస్? చలో మేక్ ఎ నోట్ ఆఫ్ దిస్.